శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హరి వివోం. పరబ్రహ్మ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులకు వందనములు వందనములు వందనములు. మహాభారతంలో గరుత్మంతుడు అమృతాపహరణం కొరకు స్వర్గం మీదకు దండెత్తుతున్నారు. ఆ సమయంలో స్వర్గంలో ఇంద్రసభలో పట్టపగులు కొన్ని దుశ్శకునాలు కలిగాయని నన్నయ్య గారు వివరిస్తున్నారు. ఏమిటి ఆ దుశ్శకునాలు అనేటి నేను వివరణ చేసి ఉన్నాను, మరొక్కసారి తెలిపెదను. సురపతి సభ జూడంజూడ అంగార వృష్టులు కులిసే ధారలు కుంఠితంబయ్యే దిక్కులు జరమదములడంగన్ దిక్పాలక అంతఃకరణంబులు భయోద్వేగంబున సంచలించన్. పట్టపగులు ఇంద్రసభలో నిప్పుల వర్షం కురిసిందంట. 100 అంచులుండే ఇంద్రుడు వజ్రాయుధం సొట్టబోయిందంట. దిక్పాలకుల మనసుల్లో ఆందోళన మొదలైంది. అప్పుడు ఇంద్రుడు దేవతల గురువు బృహస్పతిని అడిగారు, ఈ దుశ్శకునాల కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు ఇంద్రసభలో దేవతల గురువు బృహస్పతి వివరణ చేస్తున్నారు. బ్రహ్మణ్యుడగు కశ్యప బ్రహ్మ వరమున వినతకు పుట్టిన అనఘమూర్తి వాళ్ళ కిల్లుల దయవర పక్షికులమున ఇంద్రుడై పెరిగిన యుద్ధతేజు అత్యుగ్ర నిషాదుల ఆరంగమింగిన ఘోరవీరుడు గజకచ్చపముల రోహిణి శాఖతో నెత్తుకుని దివుపరిచిన అనల వీగి తన తల్లి దాస్యంబు ఏగబూని తడైక అమృతమ్ము కొనిపో వచ్చుటరింగి కామరూప సంపన్నుండు కామగమనుడు అతడు నీకు అసాధ్యుండు శతమకుండా. ఇంద్ర ఆయన ఎవరో కదయ్యా, వినతానందనుడు. ఆ గరుత్మంతుడు స్వర్గం మీదకి వస్తున్నారు దండయాత్రకి అమృతం తీసుకెళ్ళడానికి. ఆయన సామాన్యుడు కాదు. 7 సముద్రాల్లో ఉండే అధర్మ పొరులైన కొన్ని కోట్ల మంది నిషాదుల్ని ఆయన తిని ధర్మాన్ని రక్షించారు. ఆయన ఆ రోహిణి శాఖ 100 యోజనాలు ఉండే దాన్ని ముక్కుతో పట్టుకొని 60,000 మంది వాలకిల్లులను ఆయన రక్షించాడు. అమ్మను దాస్యం నుంచి విడుదల చేయడానికి అమృతం కోసం వస్తున్నారు. ఆయన నీకంటే 100 రెట్లు బలవంతుడు, నువ్వు కూడా ఆయన్ని ఏమీ చేయలేవని ఇంద్రుడు చెప్తాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా ఆయన అమృతం కోసం రావాల్సి వచ్చి అసలు గరుత్మంతుడు జన్మ కారణం ఏంటంటే కశ్యప ప్రజాపతి వినత పుత్రకామిష్టి యాగం చేశారు. ఆ యాగంలో 60,000 మంది వాలకిల్లులు వచ్చారు, దేవతలు వచ్చారు. ఇంద్రుడు పెద్ద సమిధల మోపు దర్బల అన్నీ కట్టుకొని తీసుకొని వచ్చారు. ఎందుకంటే అవన్నీ యజ్ఞం వేస్తారు. వాలకిల్లులు కూడా దర్బలు కొన్ని కట్టుకొని తెచ్చారు. వారు ఒక అంగుళం ఎత్తు ఉంటారు కాబట్టి వాళ్ళు పెద్దగా బరువులు మొయ్యలేరు. ఒక 4 పూసలు గడ్డి పూసలు దర్బలు. అది చూసి ఇంద్రుడు పరాభవించాడు. వాలకిల్లు కోపం వచ్చి ఆ దర్బలు అగ్నిగుండంలో వేసి, మేము ఇప్పుడే చెప్తున్నాము, కశ్యప ప్రజాపతికి వినతకు ఈ పుత్రకామిష్టి యాగంలో ఒక మహాపురుషుడు జన్మిస్తాడు. ఆయన ఎవరి చేత ఓడింపబడడు. ఆయన పుట్టుకతోనే ఆయనకు అన్ని విద్యలు ఆయనకి కర్తలామకం అవుతాయి. అష్టసిద్ధులు ఆయన్ని వరిస్తాయి. ఇంద్రుడు కూడా ఆయన్ని ఓడించలేడు. ఆయన ఇంద్రుడు అవుతారంటే అప్పుడు కశ్యప ప్రజాపతి ధర్మం అనేది ఒకటి ఉంది. అప్పుడు కశ్యప ప్రజాపతి అప్పుడు వాలకిల్లులు ఏం చెప్పారంటే, రణ విజయుడు అనల తేజుడు అనిమాది గుణార్జుడు ఉదితుడయ్యుడు వీరాగ్ని శతమకు కంటే శతగుణుండైన పుత్రకుండజితుండై. ఆయన అందరికంటే బలవంతుడు అవుతాడు. ఆయన ఎవరి చేత ఓడింపబడ్డని వాళ్ళు వరమిస్తారు వాలకిల్లులు. అప్పుడు ఎప్పుడైతే వాలకిల్లులు ఆయన ఇంద్రుడు అవుతాడు అని చెప్పారో వెంటనే ధర్మం ఒకటి ఉందిగా. అప్పుడు కశ్యప ప్రజాపతి అంటారు, ఉండు ఇతండు పద్మజ నియోగంబున త్రిజగంబులకు ఇంద్రుడై భూతరాశి తన దుర్బల శక్తి గడంగి కాచుచున్. 2వ ఇంద్రుడైన విపరీతమగున్ భువన ప్రవృత్తి మీరు 2 విధములు చేయుట ఇది యుక్తమే బ్రహ్మ నియుక్తి ఉండగన్. బ్రహ్మదేవుడు ఆయన ఇంద్రుడు అని చెప్పని 3 లోకాలను రక్షించమని ఆయన నియమించారు. మళ్ళీ ఇప్పుడు పుట్టబోయే పిల్లవాడు ఇంద్రుడైతే ఏ ఇంద్రుడు ఏం పని చేయాలనో మళ్ళీ పరమేశ్వరికి తలపోడు వద్దు.
ఆయన్ని ఆ స్థానంలో ఉంచండి. ఈయన కూడా పక్షుల్లో ఇంద్రుడు అవుతాడంటే కూడా అప్పుడు వాళ్ళకి పెంకితనానికి పోకుండా కశ్యప ప్రజాపతి మాట మన్నించి తదాస్తు అన్నారు. ఆ విధంగా కశ్యప ప్రజాపతి వల్ల ఆ ఇంద్ర పదవి, నీ పదవి నీకు రక్షింపబడింది ఇంద్ర, ఇప్పుడు గరుత్మంతుడు వస్తున్నారు యుద్ధానికి అంటే అప్పుడు ఇంద్రుడు దేవ సైన్యాన్ని గరుత్మంతుడు యుద్ధానికి సన్నిద్ధం కమ్మన్నారు. నేను కూడా వస్తున్నానని చెప్పి అంటారు. రేపటి రోజు గరుత్మంతుడు ఏ విధంగా దేవతలతో యుద్ధం చేశాడు, అమృతం ఏ విధంగా సాధించారు అనేది నేను మహాభారతంలో సవివరంగా తెలియజేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు. స్వస్తి.